ఏదైతే మనం ఈ వీడియోలో మీకైతే ప్రీవియస్ వీడియోలో ఇంజిన్ నుంచి బాడీ ఎలా సపరేట్ చెప్పాను. ఇప్పుడు ఏంటంటే ఇంజిన్ ఎలా ఓపెన్ చేయాలో చెప్తాను నేను. దానికన్నా ముందు మీకు ఏదైతే అక్కడ పొల్యూషన్ పైప్ ఉంది. ఆ పొల్యూషన్ పైప్ నుంచి వచ్చిన ఎయిర్ పైప్స్ ఉన్నాయి. అవన్నీ కూడా డిస్కనెక్ట్ చేసేయండి. కార్పొరేటర్ మొత్తం అసెంబ్లీ అయితే 10mm బోల్ట్ నట్తో ఓపెన్ చేసేయండి స్క్వేర్ బిట్తో. అలాగే బ్యాక్ సైడ్ ఎయిర్ ఫిల్టర్ కూడా 10mm బోల్ట్స్ ఇస్తారు, అవి కూడా ఓపెన్ చేసేయండి. వీటన్నిటికన్నా ముందు ఏంటంటే నా ఛానల్ కనుక మీరు కొత్త అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది కదా కిందన, అది రెడ్ కలర్లో ఉందో బ్లాక్ కలర్లో చూడొద్దు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేయండి. చాలామంది నాన్ సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు నా వీడియోస్ చూస్తున్నారు. అంటే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చూడటం లేదని ఇది కాదు, వాళ్ళు కూడా చూస్తున్నారు. కాకపోతే నాన్ సబ్స్క్రైబ్ కొంచెం ఎక్కువగా చూస్తున్నారు పర్సంటేజ్ అనేది. నా ఛానల్ ఆర్టికల్స్ ప్రకారంగా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీ వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా నచ్చిందని అర్థం కదా. సో సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేయండి. మీకు ఇంకా నచ్చితే లైక్ చేయండి, డౌట్ ఉన్న కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే నా ఇన్స్టాలో కూడా ఫాలో చేయండి గైస్, లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను నేను. నా సెకండ్ ఛానల్, థర్డ్ ఛానల్ యొక్క లింక్స్ కూడా. ఓకే, మనం ఏదైతే ఇక్కడ కార్పొరేటర్ నుంచి వచ్చిన ఎయిర్ పైప్స్ని అలాగే బోల్ట్స్ని మొత్తం అన్ని కూడా ఓపెన్ చేసేస్తాం. జాగ్రత్తగా ఇప్పుడు ఏంటంటే మొత్తం అసెంబ్లీని అయితే లేపేద్దాం. ఓకే, సింపుల్. చూసారు కదా ఎలాగైతే మనకి ఏ ఇబ్బంది ఉండదు. ఓకే, డ్రైన్ పైప్ అయితే కనెక్ట్ అయి ఉన్నా తీయలేదు మనం. ఓకే, మొత్తం తీసేసాం. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటన్నట్లయితే హెడ్ పైన ఉన్న వరస్ట్ అంతా క్లీన్ చేయాలి. దానికైతే నేను మామూలుగా బ్లేడ్ అయితే వాడుతున్నాను, యాక్సిల్ బ్లేడ్ అనేది. మీరు ఏది కన్వీనియంట్ అది వాడండి. ఎక్కువ 90% డీజిల్ యూస్ చేసి బ్రషెస్ క్లీన్ చేసి త్వరగా మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది కాబట్టి ఆ విధంగా ట్రై చేయండి. కొన్ని దగ్గర నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను మీకు ఎర్లీగా సాల్వ్ అయ్యేందుకు. నెక్స్ట్ మనకి సైలెన్సర్ ఓపెన్ చేయాలి. దానికైతే 12 వస్తుంది, 14 వస్తుంది, దానికి 10 కూడా వస్తుంది. అంటే ఒక్కొక్క వెహికల్ ఒక్కొక్కలా ఉంటుందండి. మ్యాక్సిమం అవి మాత్రం వస్తాయి. ఆ పర్టికులర్ బోల్స్తోనే మీరు ఓపెన్ చేయవలసి ఉంటుంది. చూసారు కదా ఫాస్ట్ ఫార్వర్డ్ పెడతాను పెట్టాను. మీకు టైం సేవ్ అయ్యేందుకే. ఈలోపు మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ వీడియో చూడండి గాయస్. డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఇన్స్టాలో కూడా. ఓకే, ఫైనల్లీ మొత్తం సైలెన్స్డ్ బోల్ట్ అయితే మనం 4 ఓపెన్ చేసేసాం. సైలెన్సర్ పక్కన పెట్టేద్దాం. అలాగే ఇప్పిన బోల్ట్ ఇప్పున్నట్టుగా బండికి బిగించేయండి, లేదా ఒక కవర్లో వేసుకోండి. నెక్స్ట్ మనం మ్యాగ్నెట్ కవర్కున్న ప్లాస్టిక్ ప్యానల్ అలాగే బోర్కున్న ప్లాస్టిక్ ప్యానల్ మొత్తం అని ఓపెన్ చేయాలి. దానికి టైట్ బిట్ ఉండాలి, అలాగే స్టార్ స్క్రూ డ్రైవర్ ఉండాలి. సో ఇక్కడ కూడా ఫాస్ట్ ఫార్వర్డ్ పెడుతున్నాను, మ్యూజిక్ ఎంజాయ్ చేయండి గాయస్. ఓకే, ప్లాస్టిక్ ప్యానల్స్ అయితే ఓపెన్ చేసేసాం. కాకపోతే అక్కడ బోల్ట్స్ ఇప్పాం కదా, బోల్ట్స్ని యాజ్ బిగిన్ చేస్తాను. నాకున్న అలవాటు ఇదేనండి. ఎందుకంటే మళ్ళీ బోల్ట్స్ పోయిన మళ్ళీ ఎత్తుక్కోవాలి, పర్టికులర్ ప్రాబ్లం లేకుండా నాకు సాల్వ్ అయ్యేందుకు. ఎందుకంటే మొత్తం ఏదైతే నేను ఇప్పుతున్నానో మొత్తం నేనే బిగిస్తాను కాబట్టి నాకు ఎటువంటి అడ్డు ఉండదు. సో బోల్ట్స్ ఇప్పేసాను, బిగిన్ చేశాను. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అన్నట్లయితే మనకి హెడ్ పైన ఉన్న కవర్ని ఓపెన్ చేయాలి, హెడ్ క్యాప్ని. దీనికి 10mm బోల్ట్స్ ఉంటాయి ఆపోజిట్ సెక్షన్లో. సో ఆపోజిట్ సెక్షన్లో ఉన్న బోల్ట్స్ ఓపెన్ చేయండి. అలాగే మీకు చుట్టూ ఉన్న రబ్బర్ ప్యాకింగ్ కూడా తీసేయండి. ఓకే గైస్. ఓకే ఓకే, మొత్తం తీసేసిన తర్వాత కొంచెం టైట్గా ఉంటుంది. ఎందువల్లంటే ఛానల్ తర్వాత హెడ్ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి కొంచెం యూస్ చేయండి, ఏమైనా టూల్ ఏమన్నా కొట్టడానికి. ఓకే, 2 బోల్ట్స్ వచ్చేసింది, దానికి పైన రబ్బర్ ప్యాకింగ్ కూడా వచ్చేసింది, నో ఇష్యూ. ఓకే, హెడ్ కవర్ వచ్చేసిందండి. ఇందులో అయితే కొంచెం కూడా ఆయిల్ లేదండి, బాగా కంప్లీట్గా జీరో అయిపోయింది. అందువల్ల మనకి స్మోక్ వచ్చేస్తుంది, బోర్ సీజ్ అయిపోయింది కంప్లీట్గా. ఓకే, పైన ఉన్న రబ్బర్ బాస్కెట్ తీసేయండి. దీనికైతే యాక్సిస్ 125 ఏంటంటే ఇక్కడ డౌల్ ఇస్తారండి, డౌల్లో ఫిట్టింగ్ అయి ఉంటుంది. సో నాకైతే చాలా ఇబ్బంది పెట్టేసింది. అది పొల్యూషన్ చూడండి, పొల్యూషన్ కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత మనం అయితే క్లీన్ చేయాలి, అది సెకండరీ. ముందు ప్యాకింగ్ అయితే తీసేద్దాం, డౌల్ కూడా. ప్యాకింగ్ పోయినా పర్లేదు, ఎందుకంటే నేను కొత్త ప్యాకింగ్ ఎలాగ మొత్తం మార్చాను కాబట్టి నో ఇష్యూ అట్ ఆల్. ఓకే ఫైన్, ప్యాకింగ్ అయితే మనకి కంప్లీట్గా బయటకు వచ్చేసింది, నో ఇష్యూ. కటింగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి అన్నట్లయితే మనకి టైమింగ్ వీల్ ఉంది చూసారు కదా, టైమింగ్ వీల్కి ఉన్న ఎల్లంకి బోల్ట్లు అయితే యూస్ చేయండి. కంప్లీట్గా లూజ్ చేసి ఓపెన్ చేసేయండి. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను, మ్యూజిక్ ఎంజాయ్ చేయండి గైస్.
ఓకే గైస్, ఏదైతే మనం టైమింగ్ వీల్ తీసేసాం దానికి ఉన్న లాక్ కూడా తీసేసి టైమింగ్ వీల్ చైన్ తప్పించేసి ఒక కవర్లో వేసేసుకోండి. ఏ పార్ట్ యొక్క ఐటమ్స్ని మీకు ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే, టైమింగ్ వీల్ తీసేసాం. నెక్స్ట్ ఏంటి అన్నట్లయితే మనకి 14-12 సైజ్ ఉన్న 4 బోల్డ్ కూడా ఓపెన్ చేయవలసి ఉంటుంది. అలాగే లోపల 10mm బోల్డ్ కూడా, అది కూడా నేను కొంచెం ఫాస్ట్గా పెట్టాను మీకు టైం సేవ్ ఎందుకు. ఎర్లీగా చూసేస్తాను. జస్ట్ సీ ద వీడియో అండ్ వీడియో మొత్తం ఎండింగ్ కూడా చూడండి. మధ్యలో ఏది మర్చిపోయినా మీరు ఎప్పుడైనా మర్చిపోతారు, తర్వాత ఇబ్బంది పడతారు. ఓకే, 4 బోల్డ్ ఓపెన్ చేస్తే హెడ్ కొంచెం షేక్ చేసి వచ్చేస్తుంది. దాంతోపాటు అప్పర్ గైర్ మాత్రం హెడ్కి ఉండిపోతుందండి, కంగారు పడవద్దు. అలాగే డౌల్స్ కూడా తీసేసుకోండి. డౌల్స్ చాలా ఇంపార్టెంట్. డౌల్స్ పోతే మళ్ళీ దాని గురించి తిరగాలి, అది దొరకవు. ఎందుకంటే సుజుకి రేర్ అండి, చాలా సామాన్లు ఇబ్బంది అవుతుంది. నెక్స్ట్ ఈ బోర్కి ఎటువంటి బోల్ట్ ఓపెన్ చేయకుండా డైరెక్ట్ లాగేస్తూ చేస్తుంది బోర్ అనేది. బోర్ లాగానే పిస్టన్ అలాగే ఆయిల్ కూడా కారుతుందండి, ఫుల్ బ్లాక్ ఆయిల్. కింద గైడ్ అయితే బోర్ కొండిపోయింది, సో నో ఇష్యూ. అలాగే డౌల్స్ కూడా నేను తీసేసాను నాకు సేఫ్ సైడ్ కోసం. ఓకే, ఇప్పుడు ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నట్లయితే పిస్టన్ పిన్ యొక్క లాక్ని ఓపెన్ చేయాలి. లాక్ ఎలా ఓపెన్ చేయాలి చూసారు కదా, ఒక స్క్రూ డ్రైవర్ తీసుకుని మైనస్ స్క్రూ డ్రైవర్ని జస్ట్ ఆ హోల్లో పెట్టి ఎలా కొంచెం మెరికించండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే ఫైన్, ఓకే వచ్చేసింది లాక్ అనేది. ఇప్పుడు పిస్టన్ పిన్ లైట్గా అవుట్వైపు నుంచి దానికి సరిపడా రాడ్ పెట్టి కొంచెం ఫ్రిక్షన్ యూస్ చేసుకోవటండి, ఆటోమేటిక్గా పిస్టన్ పిన్ కూడా బయటకు వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు పిస్టన్ పిన్ ఎందుకు తీస్తున్నారు భయ్య, అలాగా బోర్ చేస్తారు కదా అన్నట్లయితే కనెక్టింగ్ ఎలా చెక్ చేయడం కోసం నేనైతే పిస్టన్ పిన్ తీసేస్తున్నాను. ఓకే ఓకే, పిస్టన్ కూడా అడిగిపోయింది బాగా. ఇప్పుడు స్టడ్స్ తీసేసాను నాకు సింప్లిఫై ఉండడానికి. ఓకే, కనెక్టింగ్ కూడా ప్లే వచ్చేసింది. సో దీనికి కంప్లీట్ ఇంజన్ చేయవలసి ఉంటుంది, ఏ పార్ట్ డిసేబుల్ చేయాలి. ఈలోపు మనం ఎలాగైతే మన క్లచ్ బెల్ట్ తెగిపోయింది కదా, సో క్లచ్ బెల్ట్ ఏ విధంగా తెగింది, అది ఎక్కడికి ఇరుక్కుంది, ఆ క్లచ్ బోల్ట్ ఎలా ఓపెన్ చేసి చెప్తాను. దానికైతే 8mm బోల్ట్స్ వచ్చినాయి మొత్తం అన్నీ కూడా. వీడియో స్పీడ్ పెట్టాను, జస్ట్ మ్యూజిక్ ఎంజాయ్ చేయండి. ఓకే, మొత్తం అన్ని బోల్ట్స్ ఓపెన్ చేస్తే క్లచ్ కూడా తీసేయండి. ఓకే, చూసారు కదా బెల్ట్ తీయిపోయిందో. వాళ్ళు బెల్ట్ తేవడం మన షర్ట్కి వచ్చారు, లేని రాకపోతున్నాను, బట్ ఓకే నో ఇష్యూ, నాట్ ఎ ప్రాబ్లం. ఇప్పుడు మ్యారేజ్ ముందు మనం సెల్ఫ్ హాఫ్ ఎక్సెల్ తీసేయాలి. సెల్ఫ్ రింగర్ అంటారు, హాఫ్ ఎక్సెల్ అంటారు, ఏదైనా అవ్వచ్చు, వాళ్ళ యొక్క ఊతపదం అని చెప్తారు. ఇప్పుడు ముందు బెల్ట్ తీసే ముందు బెల్ట్ తీయడం ట్రై చేద్దాం, ఇది ఇచ్చేలా లేదు చూస్తుంటే. ఓకే నో ఇష్యూ, ఎప్పటికైనా బెల్ట్ తీస్తాం కదా. దానికన్నా ముందు పర్టికులర్ కనెక్టింగ్ దానికి వచ్చిన వీల్ బోల్ట్ అయితే ఓపెన్ చేద్దాం. దాన్ని ఎలా ఓపెన్ చేయాలంట్లయితే అటువైపు సపోర్ట్తో ముందు నేను మ్యాగ్నెట్ బోల్ట్ లూజ్ చేస్తాను. నేను మ్యాగ్నెట్ బోల్ట్ లూజ్ చేసిన తర్వాత ఈ బోల్ట్ని లూజ్ చేయాలి. ఓకే, మ్యాగ్నెట్ బోల్ట్ లూజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ బోల్ట్ని ఎలా లూజ్ చేయనట్లయితే మనకి చూసారు కదా కిక్ వీల్కి 32 సరిపడా బిట్ ఇచ్చారు. 32 సైజ్ రింగ్ పెట్టి అక్కడ కింద సపోర్ట్ ఉంచేసి ఇప్పుడు ఈ బోల్ట్ని మామూలు వైజ్ క్లాక్ వైజ్ కానీ మామూలుగా యాజ్ ఇట్ ఈజ్గా ఓపెన్ చేయాలి. రివర్స్ థ్రెడ్ అయితే కాదు, ఓకేనా, మామూలు థ్రెడ్ కానీ ఓపెన్ చేయండి. కొంచెం ఫాస్ట్ ఫుడ్ పెడుతున్నాను చూడండి, రివర్స్ థ్రెడ్ కాదు మామూలు థ్రెడ్తో ఓపెన్ చేయవలసి ఉంటుంది. ఓకే, ఓపెన్ అయిపోయింది, క్లియర్. నెక్స్ట్ ఏంటి, స్టెప్ బై స్టెప్ మొత్తం అన్ని బోల్ట్స్ అలాగే ఫ్యాన్ అలాగే మొత్తం ప్లేట్ మొత్తం అన్నీ కూడా తీసేయండి. ఓకే, చూసారు కదా తీగైన బెల్ట్ బయటకు వచ్చింది. ఓకే, ఈ రోలర్స్ సంగతి చూద్దాం. రోలర్స్ ఎలా ఉన్నాయి బాబాయ్, రోలర్స్ కంప్లీట్గా ప్లాస్టిక్ మొత్తం అరిగిపోయింది. అలాగే రోలర్స్ పైన స్టీల్ క్యాప్ అని చూసారు కదా, క్యాప్ కూడా ప్లేట్ కూడా కంప్లీట్గా స్టెప్ వచ్చేసింది. ఓకే, ఆయిల్ సీల్ తీయాలి. ఆయిల్ సీల్ తీసే ముందు మనం మ్యాగ్నెట్ అయితే ఓపెన్ చేద్దాం. మ్యాగ్నెట్ కన్నా ముందు అక్కడ ఏదైతే మనకి ఒక మ్యాట్ దగ్గర ప్యాడ్లో ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసేయండి. దాంతో మనకు పని లేదు కాబట్టి ఎలాగ ఓపెన్ చేయాలి కాబట్టి దాన్ని కూడా తీసేయండి. ఓకే, అది తీసేసాం. నెక్స్ట్ ఏం చేయాలి అన్నట్లయితే యాజ్ ఇట్ ఈస్గా బోల్ట్ బిగించేద్దాం. బిగించేసి మనం ఇదివరకు కానీ మ్యాగ్నెట్ బోల్ట్ అయితే లూజ్ చేసాం కదా క్లచ్ ఓపెన్ చేసినప్పుడు, సో మ్యాగ్నెట్ బోల్ట్ కూడా లూజ్ చేసేసిన తర్వాత దీనికి హీరో హోండా స్ప్లెండర్ ప్లస్ యొక్క పుల్లర్ పడుతుంది, మ్యాగ్నెట్ పుల్లర్ అనేది. ఆ పుల్లర్ యాజ్ ఇట్ ఈస్గా సూటబుల్ అయింది సుజుకి యాక్సెస్ 125 ఇంజిన్ ఓపెన్ చేయడానికి, మ్యాగ్నెట్ ఓపెన్ చేయడానికి. సో పుల్లర్ అదేవిధంగా మీకు తెలుసు కదా ఎలా ఓపెన్ చేయాలో. బిగిన్ చేసి మ్యాగ్నెట్ తీసేసేయండి. ఆ తర్వాత మ్యాగ్నెట్ కాయిల్ తీయడానికి మనకి 8 బిట్ పడుతుంది, అలాగే 10 బిట్ పడుతుంది కొన్ని రేర్ కేసెస్లో. సో 8 బిట్ 10 బిట్తో మొత్తం 2 బోల్ట్లు మొత్తం 4 బోల్ట్లు. అలాగే వైర్ మ్యాగ్నెట్ కాయిల్ పడకుండా ఒక స్టార్ కానీ ఎల్లంకి కానీ ఒక 8 బిట్ కానీ ఉంటుంది బోల్ట్ అనేది, అది కూడా ఓపెన్ చేయవలసి ఉంటుంది మీరు. మొత్తం కాయిల్ బేస్ మొత్తాన్ని మనం బయట తీసేద్దాం, ఎందుకంటే ఇంకా ఎలాగా కనెక్టింగ్ చేస్తాం కాబట్టి మొత్తమే తీయాలి. ఓకే, మొత్తం తీసేస్తాం. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి భయ్య అన్నట్లయితే ఇంజిన్ ఉన్న మొత్తం అన్ని 8 బోల్ట్స్ అన్ని కూడా ఓపెన్ చేయాలి.
దీన్ని నేను చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ పెడుతున్నాను, సునామీలో వెళ్ళిపోద్ది వీడియో, ఇప్పుడు జెట్ స్పీడ్లో వెళ్తుంది. సో ఈలోపు మీ మ్యూజిక్ ఎంజాయ్ చేయండి, డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి గైస్. ఓకే, మొత్తం అన్ని బోల్ట్స్ అయితే ఓపెన్ చేసేసాం. నెక్స్ట్ మనకి ఏంటి స్టెప్ ఏంటి అన్నట్లయితే ఎండింగ్ వచ్చేసిందని వీడియో. ఇప్పటికైనా ఎవరు లైక్ చేయకపోయినా సబ్స్క్రైబ్ చేయకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, రిక్వెస్టబుల్ కడుగుతాను. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి కాబట్టి ఎండింగ్ వచ్చి చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేయవలసిందే, నేను ఒప్పుకోను లేదంటే. ఓకే, ఇప్పుడు ఏంటి అన్నట్లయితే ఇంజిన్ కొంచెం అలా పడుకోబెట్టాం. దానికన్నా ముందు మనం ఏంటంటే అక్కడ పంప్ వీల్ ఓపెన్ చేయాలండి, పంప్ వీల్ కూడా తీసేయాలి కదా. సో పంప్ వీల్ మర్చిపోయి ఉంటారు మీరు, సో పంప్ వీల్ మర్చిపోవద్దు. వీడియో చూస్తున్నారు కాబట్టి మీకు అర్థమైపోతుంది, ఎండింగ్లో మొత్తం ఏ పార్ట్కి పార్ట్ డిసేబుల్ చేస్తాం. పంప్ వీల్ పైన క్యాప్ తీయండి. అలాగే పంప్ వీల్ లేపే ముందు అక్కడ మీకు 8 బిట్ ఉంటుంది చూసారు కదా, 8 బిట్తో 2 బోల్స్ ఉంటాయి, ఆ 2 బోల్స్ కూడా ఓపెన్ చేయండి. పంప్ వీల్ రాకుండా అదొక సపోర్ట్లో ఇచ్చారు అక్కడ. పంప్ వీల్ పంప్ కూడా మొత్తం సెట్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే ఇంజిన్ జాక్ అయితే బయట తీయాలి, కనెక్టింగ్ రాడ్ పైన వేలు పెట్టి గట్టి తోయండి, చక్కే మనం బయటకు వచ్చేస్తుంది. ఓకే, వచ్చేసింది కనెక్టింగ్ రాడ్ అండ్ కనెక్టింగ్ సెట్. ఇప్పుడు దాన్ని తీయాలంటే టైమింగ్ చైన్ కొంచెం లోపల దోస్తే మీకు ఆ కనెక్టింగ్ రాడ్ బయటకు వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ సుజుకి యాక్సెస్ యొక్క కంప్లీట్ ఇంజిన్ మొత్తం ఎలా ఓపెన్ చేయాలి పిన్ టు పిన్ చెప్పాను నేను. నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మెన్షన్ చేయండి. డౌట్స్ ఉంటే ఇన్స్టాలో కూడా అవైలబుల్ ఉంటాను, ఇన్స్టాలో కూడా ఫాలో చేయవచ్చు మీరు, యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేయొచ్చు. సెకండ్ ఛానల్ థర్డ్ ఛానల్ లింక్ పెట్టాను కిందన. అండ్ మరింకెన్ని ఇటువంటి వీడియోస్ మీ ముందుంటాను. స్టే ట్యూన్డ్ టు క్రియేటివ్ వర్కర్స్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్.